ప్రభువుతో ఉన్నవాళ్ళేమో ప్రభు మహిమను చూశారు. ప్రభువుతో లేనటువంటి శిష్యులేమో ఓ సమస్యను ఎదుర్కొన్నారు. ఆ సమస్యను పరిష్కరించలేక అవమానం గుండా, అపనింద గుండా వాళ్ళు వెళుతున్నారు. అక్కడ కొండపై నుంచి వేసే దిగొచ్చేసరికి మిగతా శిష్యులు, అక్కడున్నటువంటి శాస్త్రులు గొడవ పడతా ఉన్నారు. చూద్దాం రండి. 14వ వచనం. వారు శిష్యుల యొద్దకు వచ్చి అనగా యేసయ్య, పేతురు, యోహాను, యాకోబు కొండపై నుంచి దిగి వచ్చినప్పుడు కింద ఎవరున్నారు? మిగతా శిష్యులు ఉన్నారు. వారు శిష్యుల యొద్దకు వచ్చి అనగా మిగతా శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు, శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహం అంతయు యేసయ్యను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరుగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడుగగా, జన సమూహములలో ఒకడు, బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుణ్ణి నీ వద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగ కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, విశ్వాసము లేని తరమువారులారా, ఎంతకాలం మీతో ఉంటాను? ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను? వారిని నా యొద్దకు తీసుకురండని వారితో చెప్పాను. ముగ్గురు యేసయ్యతో పాటు కొండపైకి వెళ్ళారు. 9 మంది ఏమో కొండ కింద ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఎంతగా దయ్యాన్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేసినా ఆ దయ్యం వదిలిపెట్టల. కాబట్టి అక్కడున్న శాస్త్రులు యేసయ్య శిష్యులతో వాగ్వాదానికి దిగారు. వారిని తర్కిస్తూ ఉన్నారు. మీకు శక్తి లేనప్పుడు, మీకు పవర్స్ లేనప్పుడు ఎందుకు అనవసరంగా మేము యేసయ్య శిష్యులు అని చెప్పుకుంటారు? బయటకేమో ఏదో గొప్ప దేవుని చేత ఏర్పరచబడిన వారిగా, దేవుని చేత పిలువబడిన వారిగా టైటిల్స్, కానీ తీరా చూస్తే శక్తి లేని, భక్తి లేని జీవితాలు. ఎందుకు ఈ వేషధారణ అని మరి ఏమేమి అని చెప్పి వాళ్ళు శిష్యులను తర్కించారో, శిష్యులను ప్రశ్నించారో, శిష్యులను అవమానపరిచారో తెలియదు. కానీ ఎంతో కొంత అక్కడ శిష్యులు తలదించుకునే పరిస్థితి దాపరించింది. ఎందుకంటే వాళ్ళు యేసయ్య శిష్యులుగా అందరూ భావించారు, కానీ యేసు కలిగి ఉన్న శక్తి మాత్రం వాళ్ళు కనపరచలేకపోయారు. సహోదరులు, మనం సమాజంలో క్రైస్తవులుగా కనిపిస్తున్నప్పుడు క్రీస్తును మనం కనపరచాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. క్రైస్తవులుగా, క్రీస్తును కలిగి ఉన్నవారిగా, క్రీస్తు యొక్క గుణలక్షణములను మనం పేతురు రాసిన పత్రికలో మనం చూసాం. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడట? ఆయన గుణ అతిశయములను లోకమునకు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన రాజవంశమును, యాజక సమూహమును, పరిశుద్ధమైన జనమును, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలము. మనం ఈ లోకంలో క్రైస్తవులు ఏం చేయాలి? క్రీస్తు యొక్క గుణములను, క్రీస్తు ప్రేమను, క్రీస్తు క్షమను, క్రీస్తు దయను, క్రీస్తు దయాలుత్వమును, క్రీస్తు యొక్క మంచితనమును, క్రీస్తు యొక్క అద్భుతమైన ఆత్మఫలమును మన ఈ లోకంలో కనపరచాలి. బయటకి క్రైస్తవులుగా కనిపిస్తూ, బయటకి భక్తులుగా కనిపిస్తూ, బయటికి పరిశుద్ధులుగా నటిస్తూ, లోపల చచ్చుబడిపోతే ఎలా? లోపల పాపం చేత పాడైపోతే ఎలా? అది దేవునికి అవమానం, క్రైస్తవ్యానికి అవమానం, మనకు వ్యక్తిగతంగా నష్టం. కాబట్టి సహోదరులు, మనకు కావాల్సింది ఏమిటి?
చెప్పండి, క్రీస్తు యొక్క హృదయము, క్రీస్తులా జీవించగలిగిన జీవితం. అయ్యా నాయనా, మమ్మల్ని ఒక్కసారి దర్శించయ్యా, మమ్మల్ని ఒక్కసారి కనికరించయ్యా, మా కుటుంబాన్ని కనికరించయ్యా. రక్షకా, మమ్మను కనికరించయ్యా. గర్భఫలము లేక అల్లాడుతున్న దంపతులను కనికరించయ్యా. ఏకాంగులను కనికరించి సంసారులుగా చేయి నాయనా. ఆర్థిక సమస్యల్లో చితికిపోయిన వారిని కనికరించయ్యా. ఏదో ఒక మార్గం తెరిచి ఆర్థికంగా స్థిరపరుచయ్యా. ఏకే మహిమ, ఘనత, ప్రభావములు అర్పిస్తూ యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సెలవు.